దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ప్రభువారు సిలువలో పలికిన 4వ మాట. యేసయ్య సిలువలో 7 మాటలు పలికాడు. ప్రపంచమంతా ధ్యానం చేస్తున్నప్పుడు ప్రతి సంవత్సరం ఈ సిలువ ధ్యానాల్లో అనేక మంది మేము దీవించబడుతున్నాం అనే సాక్ష్యాలు వింటున్నాం. మనము కూడా, మీరు కూడా సంపూర్ణంగా ఈ మాటల చేత దీవెన, ఆశీర్వాదం, మేలు పొందుదురుగాక. మార్కు సువార్త 15వ అధ్యాయము. మార్కు సువార్త 15వ అధ్యాయములో ప్రభువారు పలికిన ఆ 7 మాటల్లో 4వ మాట అక్కడ రాయబడి ఉంది. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వాక్యాన్ని మనము 33, 34 చదివితే అక్కడ రాయబడిన ఆ మాట నాకు చూడండి. ఆ మాట 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. 33వ వచనం, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోహీం ఎలోహీం లామా సబక్త అని బిగ్గరగా కేక వేశారు. ప్రియులారా, మనము చదువుతున్న భాగం మార్కు సువార్త 15వ అధ్యాయము 33, 34 వచనాలు. యేసు ప్రభువారు సిలువలో వేలాడుతూ నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అని అన్నాడు. ఎలోహీం ఎలోహీం అంటే అక్కడున్న వాళ్ళందరూ ఏలియా అని పిలుస్తున్నాడేమో, రక్షించమని, నన్ను కాపాడమని, సిలువలో నుంచి తప్పించమని ఏలియాను పిలుస్తున్నాడేమో అనుకున్నారు ప్రజలు. ఆ కింద వచనాల్లో మనం చదువుతాం. యేసు ప్రభు ఏలియాని పిలవట్లా, ఎలోహీం అని తండ్రిని పిలుస్తున్నాడు. నా దేవా నన్నెందుకు చేయి విడిచావు. ఎందుకు ఆయన చేయి విడవలసిన పరిస్థితి వచ్చిందంటే, యేసుప్రభువారు పరలోకము నుండి భూలోకానికి వచ్చింది సర్వ మానవాళి పాపములన్నీ తన మీద మోపుకోవటానికి. అందుకే బాప్తిసం ఇచ్చి యోహోను అన్నది, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల. యేసుప్రభు వారు ఎవరు అంటే, లోకములో ఉన్న జనులందరి పాపములను మోయటానికి వచ్చినవాడు. ఒకవేళ తండ్రి కనుక యేసుప్రభు వారు చెయ్యి విడిచిపెట్టకపోతే, ఎందుకంటే యేసుప్రభు ఒకే సమయంలో దేవుడు, ఒకే సమయంలో దేవుని కుమారుడు, ఒకే సమయంలో మానవుడు, ఒకే సమయంలో దైవం. యేసయ్యలో ఉన్న ఈ వ్యత్యాసాన్ని గుర్తించాలి. యేసుప్రభు మానవుడిగా వచ్చినప్పటికీ ఆయన దేవుడే. యేసుప్రభు వారు మానవుడిగా జన్మించినప్పటికీ ఆయన దేవుని కుమారుడే. అందుకని శరీరములో ఉన్నప్పుడు ఆయన పొందుతూ ఉన్న ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో గెత్సెమనే మనవలి ప్రార్థన చేశాడు. అదేందండి, దేవుడు అయ్యుండి ఎలా ప్రార్థన చేశాడు ఏమని? తండ్రి, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అన్నాడు. దేవునిగా ప్రార్థన చేయలే ఆయన చేసింది మానవుడిగా. యేసుప్రభు వారు మానవుడిగా ఉన్నాడు గనక ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించు అన్నాడు. సంపూర్ణంగా లోబడి ఆ పాత్ర సర్వజనుల పాపముతో నిండి ఉన్నది గనక దాన్ని ఆయన అనుభవించాడు. గొర్రెపిల్లగా వధించబడ్డాడు. నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము అని అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో పౌలు గారు పరిచయం చేస్తూ అంటాడు. ఏమంటాడో తెలుసా? ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అంటాడు.
యేసుప్రభువారు పరిశుద్ధుడు, మానవులందరి పాప దోషములను తన మీద మోపుకున్నాడు కనుక ఆయన ఆ కార్యాన్ని చేయవలసిన అవసరం వచ్చింది. సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభువును గూర్చి యెషయా గ్రంథం ఈ ప్రవచనం చెప్పాడు. యెషయా అంటాడు, చూడండి ఆ మాట. యేసుప్రభువారు సిలువ మరణం పొందిన తర్వాత ఈ ప్రవచనాన్ని యెషయా ఏం జరుగుతుందో అక్కడ రాశాడు. 63వ అధ్యాయం ప్రారంభ వచనం. రక్తవర్ణములు ధరించుకొని ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవరు? శోభిత వస్త్రములు ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవరు అని అడుగుతున్నారంట. అక్కడ ఎవరిని అడుగుతారు అంటే, యేసుప్రభువారు శిలువ మరణం పొందిన తర్వాత 3 దినములో ఆయన చెరగా పట్టుకొని రావటానికి పాతాళానికి వెళ్ళాడు. కింద భూమి యొక్క అడుగు భాగానికి వెళ్ళాడని దేవుని వాక్యం చెబుతుంది. ఆయన చెరగా తెచ్చి మనుషులకు ఈవులను ఇచ్చాడని ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటాడు. యేసయ్య ఆయన దిగి వెళుతూ ఉండగా అక్కడున్న సాతాను శక్తులు, దురాత్మ సమూహములు, ఎవరతను, ఎందుకు వచ్చాడు, అతను ఇటు నుంచి వస్తున్నాడేంటి అంటూ యేసయ్యను గురించి సందర్భం వచ్చి మాట్లాడుకుంటే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడునైన నేనే. నీ వస్త్రాలు ఎందుకు అట్లుండి, నీ బట్టలు ఎందుకు ద్రాక్షగానుగు త్రొక్కిన వాడి బట్టల వలె అయినాయి అంటే, యేసయ్య అంటాడు, ఒంటరిగా ద్రాక్షగానుగును తొక్కాను, జనములలో ఎవడు నాతో కూడా లేడు, కోపించుకొని దానిని త్రొక్కి తిని, రౌద్రము చేత దానిని అణగద్రొక్కి తిని, వారి రక్తము నా వస్త్రముల మీద చిందెను, అవన్నీ డాగులాయను అంటాడు. యేసుప్రభువారు ఒంటరిగా, ఎందుకంటే తండ్రి చేయి విడిచినంత మాత్రాన ఈయన వెనుదిరగలేదు. మానవులందరి కోసం కలువరి సిలువలో ప్రాణం పెట్టి ఆయన ఒంటరిగా ద్రాక్షగానుగు తొక్కిన వాని వలె ఆయన శరీరం అంతా కూడా తోట్లుగా మార్చబడినప్పటికీ దేవుని చిత్తమును జరిగించాడు. అందుకని ఆయన వేదన పడుతున్నప్పుడు, ప్రజలందరి పాపములన్నీ పాత్రలో పోయబడినప్పుడు ఆయన అంటున్నాడు, నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టావంటే, యేసయ్య ఒంటరిగా చేయవలసిన కార్యం ఇది. యేసు ప్రభు మాత్రమే చేయవలసిన కార్యం ఇది. యేసయ్య చెయ్యి తండ్రి విడవలసిన కార్యం ఇది. యేసు ప్రభు మన చేతులను పట్టుకొని పాపము నుండి, శాపము నుండి, అగాధము నుండి, మరణకరమైన గోతిలో నుండి, జిగట కలిగిన దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి పైకి లేవనెత్తవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆయన ఎందుకు ఈ మాట, 4వ మాట పలికాడంటే, తండ్రి కుమారుడు చేయిని విడిచిపెట్టాడు. అంతకుముందు యేసుప్రభు అన్నాడు, తండ్రి చేయటానికి నువ్వు నాకు ఎన్నో పనులు ఇచ్చావు, అవన్నీ చేసి నేను ఇదిగో నిన్ను భూమి మీద మహిమపరిచాను, నీవు నన్ను ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టలే, కానీ ఇప్పుడు విడిచిపెట్టాలి. ఎందుకో తెలుసా? యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 6వ వచనంలో మనం ఏం చదువుతామంటే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాను, యెహోవా మనందరి దోషం ఆయన మీద మోపాను అని ఉంటుంది. ఈ గ్రంథాన్ని రాసిన యెషయా మీద కాదు మోపింది, గ్రంథకర్త ఎవరిని గూర్చి రాస్తున్నాడో ఆ యేసు మీద మోపబడిందంట జనులందరి దోషం. అందుకని యేసు ప్రభువును తండ్రి చేయి విడిచాడు. ఎందుకంటే యేసయ్యను గురించి గొర్రెపిల్లని రాశాడు కదా, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అన్నాడు యోహోను. ఎందుకో తెలుసా? అందరి పాపములు దాని మీద మోపి, పాత నిబంధన గ్రంథములో అలాగూ కొంత చరిత్ర గ్రంథాల్లో కూడా ఒక వ్యక్తి తన దోషములన్నీ ఒక గొర్రెపిల్ల మీదో, ఒక మేక మీదనో, పొట్టేలు మీదనో మోపితే దాన్ని ఒంటరిగా అడవిలో వదిలిపెట్టాలి.
అడవిలో తిరిగి తిరిగి నీరు లేక ఆహారం లేక అది చనిపోతే ఈ వ్యక్తి విడుదల పొందుతాడు. యేసుప్రభు కూడా ఒంటరిగా, ఎందుకంటే అందరి దోషములకు విముక్తి కలుగు చేయటానికి, పాప పరిహారం చేయటానికి, పాప నివారణ చేయటానికి ఒంటరిగా ఆయన గానుగును తొక్కినట్లుగా శిలువ మరణము పొందాడు. అందుకే పౌలు గారు అంటాడు హెబ్రీ సంఘానికి రాస్తూ, ఇదిగో మన కొరకు గవిని వెలుపులకు ఒంటరిగా శిలువ మోసుకొని వెళ్ళిన యేసయ్య శిబిరము దగ్గరకు మనం కూడా వెళ్ళాలి. తండ్రి అయిన దేవుడు నీ కోసం యేసు చేయి వదిలిపెట్టాడు. ఆయన నీ చెయ్యి పట్టుకొని నిన్ను ఆయన అరచేతుల్లో చెక్కుకొని నడిపించగలిగిన ప్రేమమూర్తి. అటు ప్రేమ మనందరికీ సమృద్ధిగా కలిగి ఆయనే చెయ్యి పట్టుకొని మనందరిని కూడా నడిపించి అలాగూ వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.